అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మట్టి గణపతిని పెట్టారా లేకపోతే మీ చేతులతోనే చేశారా గణపతిని కామెంట్ చేయండి. ఈ సంవత్సరం ఈకో ఫ్రెండ్లీ వినాయకుడిని బయట నుంచి కొని తీసుకొచ్చేసాము. వినాయక చవితి పండగకి పత్రిని కొనడం కంటే ఇలా ఇంటి చుట్టూ తిరిగి కోస్తే ఎంత బాగుంటుందో. ఈ వినాయక చవితి పండగ మాత్రం చాలా స్పెషల్. ఈ పత్రిని మాత్రం మేము చిన్నప్పటి నుంచి కూడా బయట కొనే వాళ్ళం కాదు. సో మా డాడీ పూజ సామాగ్రి మాత్రం బయట తీసుకొచ్చేవాళ్ళు. ఈ పత్రిని మాత్రం పూజ రోజు పొద్దున్నే మా ఇంటి చుట్టుపక్కల పొలం గట్ల దగ్గరికి వెళ్ళి మొత్తం ఫ్రెష్ గా కోసుకొచ్చేవాళ్ళు. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళైనా డబ్బులు ఉన్న వాళ్ళైనా వినాయకుడికి పూజ చేసేది మాత్రం ఈ ఆకులు అలమలతో. వినాయకుడికి నచ్చిన పాల తాలికలు, ఉండ్రాళ్ళు, ఇలా రకరకాల పత్రి. నేనైతే మా క్వార్టర్స్ చుట్టూ ఉన్న రకరకాల చెట్ల నుంచి పత్రి అయితే కోసుకొచ్చాను. మన సైడ్ అంటే పత్రి, బొమ్మ అన్ని ఒకే చోట అమ్మేస్తున్నారు. కానీ ఇక్కడ బొమ్మలు దొరుకుతాయి కానీ పత్రి దొరకడం కష్టం. సో ఇక్కడ మాకు లక్కీగా క్వార్టర్స్ లో అన్ని మొక్కలు ఉన్నాయి కాబట్టి నాకు పత్రి అయితే దొరికిస్తుంది. మనం ఏం చేసుకున్నా చేసుకోకపోయినా ఒక చిన్న గరిక బెల్లం ముక్క పెడితే చాలు, వినాయకుడికి అంత ఇష్టం. ఈసారి అయితే నేను మన విజయవాడలో ఉన్న జనాలంతా సేఫ్ గా ఉండాలని ఆ వినాయకుడు